Hey guys, welcome back to 99 Academy. Today is our day 9. మనం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాం తెలుసా మీకు? సక్సెస్ఫుల్గా మనం 1 వీక్ కంప్లీట్ చేసినాం అండ్ ఫంక్షన్స్ లెగ్ కూడా వచ్చేసినాం కాబట్టి టుడే మనం ఫంక్షనల్ పారామీటర్స్ అండ్ రిటర్న్ వాల్యూస్ గురించి తెలుసుకుందాం. ఫంక్షనల్ పారామీటర్స్ అంటే ఏంటి? ఫంక్షనల్ పారామీటర్స్ అంటే ఇప్పుడు పారామీటర్స్ అనేవి ఏంటంటే మనం ఎప్పుడైతే ఫంక్షన్లో ఇంక్లూడ్ చేస్తామో ఒక 2 ఏమంటారు వాల్యూ 2 కానీ 3 కానీ 3 4 కానీ మనకి ఎన్ని వాల్యూస్ అయితే అవసరమైతే అన్ని వాల్యూస్ ఇంక్లూడ్ చేస్తాం కదా. సో ఇంక్లూడ్ చేస్తామో అవి పారామీటర్స్. ఇప్పుడు మనం పారామీటర్స్ని ఎప్పుడైతే మనం కాల్ చేస్తూనే అక్కడ ఏమంటారు రిటర్న్ మనం ఏదైతే వాల్యూ ఇవ్వాలనుకుంటున్నామో ఇప్పుడు ఒక ఫంక్షన్లో ఉన్న పారామీటర్స్ ఎక్స్ వై అనుకోండి. ఎక్స్ వైని కింద మనం ఏమంటారు ప్రింట్ చేసేటప్పుడు మనం ఒక వాల్యూ రిటర్న్ చేసాం. ఆ వాల్యూ రిటర్న్ చేస్తూనే అక్కడున్న వాల్యూ ఫంక్షన్లోకి పోయి మనకు ప్రింట్ చేసి వస్తాయి కదా. సో దాన్ని ఫంక్షనల్ పారామీటర్స్ అంటాం. ఫంక్షనల్ పారామీటర్స్ అనేది ఒక ఎగ్జాంపుల్ చూసి ఇప్పుడు నేను ఈ కోడ్ అన్ని ఏమంటారు వీడియో లెంత్ ఎక్కువ కాకుండా తీసుకొచ్చిన కోడ్. సో డెఫ్ ఇప్పుడు మనం ఏ ఫంక్షన్ అయినా మనం ఏమంటారు స్టార్ట్ చేసేటప్పుడు డెఫ్ అనే కీబోర్డ్తో ఫంక్షన్ స్టార్ట్ చేస్తాం. ఇది గ్రీట్ అనేది ఫంక్షన్ నేమ్ అయితే ఇప్పుడు ఇప్పుడు మీకు ఇవి దీంట్లో ఉన్నవి ఇవి పారామీటర్స్ అనమాట. నేమ్ గ్రీటింగ్ అనేది ఒక పారామీటర్ అయితే ఇక్కడ మనం నేమ్ గ్రీటింగ్ అని ఇచ్చినాం కదా. సో ఇక్కడ మనం గ్రీట్లో 19M లైట్స్ అండ్ హాయ్ అని ఇచ్చినాం. సో ఇవి పారామీటర్స్ యొక్క వాల్యూస్. ఈ వాల్యూస్ ఇస్తూనే ఈ కోడ్లోకి వెళ్ళి కోడ్లో ఉన్న ఏమంటారు పారామీటర్స్ని కాల్ చేసుకొని అంటే ఫంక్షన్లో ఉన్న పారామీటర్స్ని కాల్ చేసుకొని మనకు అవుట్పుట్ వచ్చేదాన్ని ఫంక్షనల్ పారామీటర్స్ అంటారు. ఈ ఫంక్షనల్ పారామీటర్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి పొజిషనల్ పారామీటర్, నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్ పారామీటర్, ఇంకొకటి ఏముందంటే డిఫాల్ట్ పారామీటర్. పొజిషనల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఇది ఎగ్జాంపుల్ పొజిషనల్కి ఎందుకు రా అంటే సింపుల్గా చెప్తానండి. ఇక్కడ డెఫ్ అనే కీవర్డ్ వాడినాం. డెఫ్ అనే కీవర్డ్ ఎందుకు వాడినాం? ఫంక్షన్స్ రాస్తున్నాం కాబట్టి. ఇది ఫంక్షన్ నేమ్, గ్రీట్ అనేది ఫంక్షన్ నేమ్ అనుకోండి. సో ఇప్పుడు నేమ్ గ్రీటింగ్స్ 2 పారామీటర్స్. ఇక్కడ ఎఫ్ అనేది వాడినాం. ఎఫ్ గ్రీటింగ్ ఇచ్చినాం ఫస్ట్. ఇక్కడ నేమ్ ఇచ్చినాం. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చినాం? నేమ్ ఇచ్చినాం, గ్రీటింగ్ ఇచ్చినాం. ఏం ప్రింట్ అయింది? హాయ్ 19M లైట్స్ అనేది ప్రింట్ అయింది. ఎందుకు ప్రింట్ అయిందిరా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇదే ఉందండి, ఇది ఒక ఫంక్షన్ అనుకోండి మీరు. ఫస్ట్ లెట్స్ సే ఇది ఒక ఫంక్షన్. డెఫ్ అనేది ఒక కీవర్డ్, ఇది ఒక ఫంక్షన్. ఇవి నేమ్ అనే ఒక పారామీటర్ 1, గ్రీటింగ్ అనేది పారామీటర్ 2. అయితే ఇప్పుడు మనం ఏమి ఇచ్చినాం? ఇది ఇచ్చినాం. ఇది ఇస్తూనే ఏం రావాలి? మనం ఎప్పుడైనా కానీ ఇక్కడ మనం ఏదైతే ఇస్తామో అది మనకు ప్రింట్ కావాలి కదా, కానీ రివర్స్ ప్రింట్ అయింది. ఎందుకంటే బై ద యూజ్ ఆఫ్ పొజిషనల్ పారామీటర్స్ మనం ఇక్కడ ప్రింట్లో ఏదైతే ఫస్ట్ పారామీటర్ ఇస్తామో ఆ పారామీటర్ ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మీకు పెయింట్లో ఏమంటారు చూస్తుంది. ఇప్పుడు మీకు ఇక్కడ పొజిషనల్ పారామీటర్స్ ఉంది కదా. ఇప్పుడు నేమ్ అనేది ఒక పారామీటర్. నేమ్ అనేది పారామీటర్ 1, గ్రీటింగ్ అనేది 2, పారామీటర్ 2, ఇది 1. సో వేరియబుల్ అనుకోండి, లెట్స్ సే వేరియబుల్ అనుకోండి ఫస్ట్. సో దీన్ని స్ట్రింగ్ లైక్ మనం ఏమంటారు ఈజీగా ఎక్స్క్లూడ్ చేసుకొని వాడతాం. సో గ్రీటింగ్ 1 అనేది ఇది గ్రీటింగ్ అనేది ఎన్నోది? సెకండ్ పారామీటర్. నేమ్ అనేది ఎన్నో పారామీటర్? ఫస్ట్ పారామీటర్. సో ఇక్కడ ఇప్పుడైతే మనం ఇది సెకండ్ ఇది ఫస్ట్ ఇచ్చి ఇది సెకండ్ ఇచ్చినామో అప్పుడు ఇక్కడ ప్రింట్లో ఎలా అయితే ఉందో అలానే మనకు ప్రింట్ అయ్యి కింద హాయ్ 19M లైట్స్ అనేది వస్తుంది. ఇక్కడ మనం ఏదైనా ఇచ్చుకోండి మీరు ఏది. సో ఇక్కడ మీరు చూసినట్టుగా గ్రీటింగ్ అనేది ఫస్ట్ పారామీటర్గా ఇచ్చినాం, నేమ్ అనేది సెకండ్ పారామీటర్గా ఇచ్చినాం ప్రింట్లో. సో ఈ ప్రింట్లో మనం ఎలా అయితే ఫస్ట్ పారామీటర్ ఏమి ఇచ్చామో అవుట్పుట్లో అదే ఫస్ట్ పారామీటర్ వస్తుంది, ఎగ్జిక్యూట్ అయ్యి వస్తుంది. సో సెకండ్ పారామీటర్ నేమ్ ఇచ్చినాం కాబట్టి నేమ్ వచ్చింది. సో ఇంతే.
ఫస్ట్ ఇది ప్రింట్ కావాలని ఇచ్చాం. సో అది ఇది మాత్రమే ప్రింట్ అవుతుంది. ఈ పొజిషన్లో ఏమంటారు, ఫస్ట్ పొజిషన్లో ఉండేది ప్రింట్ కాదు. సో దీనికి అందుకే పొజిషనల్ పారామీటర్ అంటారు. సో ఏదైతే మనం ఏ పొజిషన్ మనం ఫస్ట్ ప్రింట్ చేయాలనుకుంటున్నామో అది ప్రింట్ చేసాం. ఇప్పుడు ఎక్కడన్నా మనం ఏమంటారు మిస్టేక్లో ఇప్పుడు మళ్ళీ హాయ్ అని పెట్టింటాం. సో మనకి అప్పుడు పొజిషన్ మారాలనుకున్నాం అనుకోండి. సో ఈ పొజిషనల్ పారామీటర్స్ యూజ్ చేసుకొని మనం ఈజీగా హాయ్ మళ్ళీ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. సో అట్లా వాటికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇంకోటి చూద్దాం ఇక్కడ మనం ఏమంటారు లెట్స్ ఇంకోటి యాడ్ చేద్దాం. గ్రీటింగ్ హాయ్ నేమ్ గ్రీటింగ్ అయిపోయింది, నెంబర్ అనేది చేద్దాం. లేకపోతే ఓకే నెంబర్ అనేది సో ఇక్కడ సరే ఇచ్చినాం కదా. ఇప్పుడు ఇక్కడ మనం ఏమి ఇస్తాం, లెట్స్ 24 ఏమొచ్చి 24 అని వచ్చింది. కానీ ఈ నెంబర్ని మనం ఫస్ట్లోకి ఎడిద్దాం. ఫస్ట్ ఇక్కడ పెడదాం, ఇక్కడ తీసేద్దాం. ఏమొచ్చింది, నెంబర్ వచ్చింది ఫస్ట్ ఇక్కడ. సో ఎందుకు వచ్చింది నెంబర్ ఫస్ట్, మనం ఇక్కడ నేమ్ కదా ఉండేది ఫస్ట్, నెంబర్ కాదు కదా. సో నెంబర్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏదైతే ఈ ప్రింట్లో మనం ఏదైతే పొజిషన్ వాడుతున్నామో ఆ పొజిషన్లో ఉండేది మాత్రమే వస్తుంది అనమాట. అది పొజిషనల్ పారామీటర్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, పొజిషన్ తర్వాత పారామీటర్ ఉంది. ఈ కీవర్డ్ పారామీటర్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం పెయిన్లో అయిపోయి చూద్దాం. ఈ కీవర్డ్ పారామీటర్ అంటే ఏంటంటే ఇక్కడ పారామీటర్ మళ్ళీ ఏమంటారు, నేమ్ గ్రీటింగ్ అనేది ఒక పారామీటర్ అనుకోండి. డెఫ్ అనేది ఏమంటారు యాజ్ యూజువల్గా డెఫ్ అనేది కీవర్డ్, ఫంక్షన్ నేమ్, ఈ రెండు పారామీటర్స్. మనం ప్రింట్లో ఏమి ఇచ్చినాం, ఎఫ్ గ్రీటింగ్ నేమ్ ఇచ్చినాం. ఇప్పుడు ఈ గ్రీట్లో డైరెక్ట్ ఏమంటారు కీవర్డ్ని యూజ్ చేసుకొని ఏ కీవర్డ్ని అయితే మీరు యూజ్ చేస్తారో ఫస్ట్ ఆ కీవర్డ్ వస్తుంది. ఇక్కడ మనం పొజిషన్ కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో దీన్ని కీవర్డ్ పారామీటర్ అంటారు. ఇప్పుడు కీవర్డ్లో మనం గ్రీటింగ్ ఈక్వల్ టు హలో అని ఇచ్చినాం. ఇక్కడ గ్రీటింగ్ సెకండ్ ఉంది కానీ ఇక్కడ ఫస్ట్లోనే ప్రింట్ అయింది, చూసినారా? ఎందుకు ఫస్ట్లోనే ప్రింట్ అయింది, ఎందుకంటే అది మనం ఏమంటారు మనం ఎట్లా ఇస్తే అక్కడ మాత్రం ప్రింట్ అవుతుంది అనమాట. ఈ 90 నెంబర్ యాడ్స్ అనేది ఫస్ట్ ప్రింట్ కావాలి మామూలుగా మనం నేమ్ చూసి ఇక్కడ, కానీ ఇక్కడ గ్రీటింగ్స్ అనేది సెకండ్ ఉంది, కానీ ఇక్కడ మనం ఫస్ట్ ప్రింట్ అయింది. ఇక్కడ ఎందుకు ఫస్ట్ ప్రింట్ అయిందంటే కీవర్డ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఏ పారామీటర్తో దాన్ని పిలుస్తున్నామో ఆ పారామీటర్ లేక వచ్చి అది ప్రింట్ అవుతుంది. తర్వాత నేమ్ అనే పారామీటర్ వచ్చి ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూసి చూడండి. ఇక్కడ మనం నెంబర్ ఉంది, ఇక్కడ మనం నెంబర్ రాద్దాం. ఇది నెంబర్ అనుకోండి. సో మనకు ఇక్కడ మనం ఫస్ట్ నెంబర్ ఫస్ట్ రావాలనుకుంటున్నాం. నెంబర్ ఈక్వల్ టు 1 ఇది రావాలనుకుంటున్నాం. ఏమొచ్చింది 1 హలో. లెట్స్ సే ఇంకొకటి ఏమంటే టైం ఇద్దాం. టైం టైం ఇచ్చినాం. ఏమొచ్చింది, మిస్సింగ్ ఆర్గ్యుమెంట్ గ్రీట్ మిస్సింగ్ 1 పొజిషన్. ఓకే ఇక్కడ మనం పొజిషన్ ఇవ్వలేదు కదా అంతే, అట్లా టైం ఈక్వల్ టు 10. సో టైం ఈక్వల్ 10 అనేది వచ్చింది. సో టైం ఈక్వల్ 10 అని వచ్చింది. సో ఇక్కడ మనం కీవర్డ్ పారామీటర్లో ఏంటంటే మనం గ్రీట్ అనే ఫంక్షన్ని కాల్ చేసిన తర్వాత అక్కడ ఏవైనా రాసుకోవచ్చు మనం వాల్యూస్. బట్ కానీ మనం ప్రింట్లో ఏదైతే మనం ఆర్డర్ ఇచ్చింటామో ఆ ఆర్డర్ని బేస్ చేసుకొని లైక్ ఏమంటారు మీరు ఇచ్చిన పారామీటర్స్ కానీ అవి ఏమైతే ఆర్డర్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఏమంటారు ఇక్కడ మీరు గ్రీట్లో టైం ఫస్ట్ ఇచ్చినారని ఫస్ట్ రాదు. అక్కడ మీరు ప్రింట్లో ఏదైతే మనం ఫస్ట్ ఇచ్చింటామో అది మనకు ఫస్ట్ వస్తుంది అనమాట, అంతే. సో లాస్ట్ది డిఫాల్ట్ పారామీటర్.
డిఫాల్ట్ పారామీటర్ అంటే ఏంటంటే ఇప్పుడు డెఫ్ గ్రీటింగ్ నేమ్ గ్రీటింగ్ హలో అని ఉంది. సో ఇక్కడ మనకు ఇది పారామీటర్ 1, ఇది పారామీటర్ 2 అనుకుంటే ప్రింట్లో మనం ఏం ఇచ్చినాం, గ్రీటింగ్ నేమ్ ఇచ్చినాం. సో గ్రీటింగ్ రావాలి, నేమ్ రావాలని ఇచ్చినాం. గ్రీటింగ్ తర్వాత నేమ్ రావాలని ఇచ్చినాం. సో గ్రీట్లో ఈడ ఒకటి ఏమంటారు, నేమ్ ఒకటే ఇచ్చినాం. కానీ ఈడ ఏమొచ్చింది, హలో 19 నేమ్ ఎలైట్స్ అని వచ్చింది. ఎందుకంటే డిఫాల్ట్గా హెలో అని ఇక్కడ మనం ముందే ఇచ్చినాం కాబట్టి అది మనకు రన్ అయ్యి ఇక్కడ చూపిస్తుంది అనమాట, డిఫాల్ట్గా హలో 19 నేమ్ ఎలైట్స్ అని. సో లాస్ట్లో మనం ఏమైతే ఇచ్చినామో ఇక్కడ హాయ్ 19 నేమ్ డైమండ్స్ అని వచ్చింది. ఇక్కడ హాయ్ 19 నేమ్ డైమండ్స్ అని వచ్చింది కదా. ఇక్కడ ఎందుకు వచ్చింది, ఇక్కడ మనం హాయ్ అనేది ముందే ఇచ్చినాం. ఇక్కడ ఫస్ట్ గ్రీటింగ్ రావాలని ఇచ్చాం, ఇక్కడ నేమ్ రావాలని ఇచ్చాం. అదే యూజ్ చేసుకొని వస్తుంది. సో ఇక్కడ ఏమంటే ఓవర్ రైడ్స్ డిఫాల్ట్ గ్రీటింగ్ మెథడ్ విత్ హై. ఎందుకంటే హాయ్ అనేది ఈడ గ్రీటింగ్ అనేది ఆల్రెడీ మనం ఇచ్చినాం కదా. సో ఇది మెథడ్ని ఓవర్ రైడ్ చేసి హాయ్ అనేది వస్తుంది అంతే. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసిన ఏమొచ్చింది, హలో 19 నేమ్ రైట్స్ అని వచ్చింది. ఇక్కడ హాయ్ తీసిద్దాం, ఏమొస్తుంది, హలో 19 నేమ్ డైమండ్స్ అని వస్తుంది. ఇక్కడ నువ్వు ఏదైతే ఇస్తావు హలో అని ఇస్తాం, అప్పుడు ఏమొచ్చింది, హలో వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఓవర్ రైడ్స్ డిఫాల్ట్ మెథడ్ని ఓవర్ రైడ్ చేసి అక్కడ హలో అనేది వచ్చింది అనమాట. ఇక్కడ మనం ఏదైనా ఇచ్చండి, గుడ్ మార్నింగ్ 19 నేమ్ డైమండ్స్, గుడ్ మార్నింగ్ వచ్చింది. గుడ్ మార్నింగ్ వచ్చిందా, సారీ గుడ్ మార్నింగ్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఏం రావాలా, డిఫాల్ట్గా మనం గ్రీటింగ్ అనేది హలో అని ఇచ్చేసినాం. సో ఫస్ట్లో మనం ఇక్కడ గ్రీటింగ్ రాయకున్నా కూడా హలో అని రాయకున్నా కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ గ్రీటింగ్ అని ఇచ్చినాం కదా ఫస్ట్, ఇది ఇక్కడ గ్రీటింగ్ అని ఇస్తే ఆ గ్రీటింగ్ అనేది ఫస్ట్ వస్తుంది ఎప్పుడైనా కానీ. ఇక్కడ నేమ్ అని ఇచ్చినాం, నెక్స్ట్ ఆ నేమ్ అనేది వస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రింట్లో ఎఫ్ వాడి మనం ఏదైతే ఇస్తామో ఈ దీంట్లో ఉన్న కీవర్డ్లోకి ఏదైతే ఏమంటారు నువ్వు ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఇస్తావో ఆ పొజిషన్లోనే వెళ్తుంది. సింపుల్గా ఇక్కడ కూడా చూడండి, టైం పొజిషన్ మనం ముందు ఇచ్చినాం కాబట్టి ముందు టైం వచ్చింది. నెంబర్ అనేది సెకండ్ ఇచ్చాం కాబట్టి సెకండ్ వచ్చింది. హలో అనేది థర్డ్ వచ్చింది, థర్డ్ ఇచ్చాం కాబట్టి థర్డ్ వచ్చింది. నేమ్ అనేది 19 లాస్ట్ వచ్చింది కదా. ఇక్కడ నెంబర్ ఫస్ట్ ఇచ్చినాం, గ్రీటింగ్ అనేది సెకండ్ ఇచ్చాం, నేమ్ అనేది థర్డ్ ఇచ్చాం, టైం అనేది ఫోర్త్ ఇచ్చాం. ఈడ వేరే ఇచ్చాం, నేమ్ అనేది ఫస్ట్ వచ్చింది. ఈ వేరియబుల్స్ ఈడ పారామీటర్స్ ఏమో డిఫరెంట్ పారామీటర్స్ ఇస్తాం. కింద ఈ వాల్యూస్ కావాలని పారామీటర్స్ కూడా అసలు వేరే ఎప్పుడు ఎక్కడంటే అక్కడ చేసాం. కానీ ప్రింట్లో మనకి ఏ టైప్లో మనం డాటాని పెడతామో ఆ డాటాలోనే మాత్రమే ఇక్కడ ఎగ్జిక్యూట్ చూపిస్తుంది అంతే. రిటర్న్ వాల్యూస్ అంటే ఏంటంటే సింపుల్గా నువ్వు ఏదైనా ఫంక్షన్ చేయి, ఏ ఫంక్షన్ చేసినా కూడా ఇప్పుడు ఎక్స్ డెఫ్ యాడ్ ఎక్స్ వై ఈ రెండు పారామీటర్స్, రిటర్న్ ఎక్స్ ప్లస్ వై రిజల్ట్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ 3y ప్రింట్ రిటర్న్ రిజల్ట్ అని ఇచ్చాను. ఇదంతా రిటర్న్ వాల్యూస్ అనేది అంటే వాల్యూస్ మనం ఇచ్చిన వాల్యూస్ రిటర్న్ కావడం. అది సింపుల్గా ఎట్లా అంటే ఎక్స్ వై ఉంది, ఈ రెండు పారామీటర్స్ రిటర్న్ ఏమి ఇచ్చినాం, ఎక్స్ వై రిటర్న్ కావాలని ఇచ్చినాం. ఎక్స్ ప్లేస్లో 3 పెట్టాలని ఇచ్చినాం, వై ప్లేస్లో 5 పెట్టాలని ఇచ్చినాం. సో ఈ రెండు 3 + 5 కలిపితే 8 అవుతుంది. సో 8 అనేది రిజల్ట్ వచ్చేసింది. సో ఇది సింపుల్గా రిటర్న్ అయింది. దీంట్లో ఈ కోడ్తో మనం ఏం చెప్తున్నామంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అనేది రిటర్న్ చేస్తున్నాం అని చెప్తున్నాం. సో ఎగ్జాంపుల్ మీకు లాస్ట్లో ఏమంటారు ఎగ్జాంపుల్ చెప్తాను కదా, ఇది నా ఎగ్జాంపుల్ అనమాట. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు అగైన్ అండ్ అగైన్ ఒక సింపుల్ క్యాలిక్యులేటర్ అనుకోండి. ఇప్పుడు మీరు అగైన్ అండ్ అగైన్ ఏమంటారు, యాడిషన్ ఒకటి, సబ్ట్రాక్షన్ ఒకటి, మల్టిప్లికేషన్ ఒకటి, డివిజన్ ఒకటి, ఇంకొక నెంబర్స్ ఒకటి, వేరే నెంబర్స్ ఒకటి, ఇట్లా రాయకుండా ఒకే ఫంక్షన్లో ఇవన్నీ రాసాం. చూడండి, డెఫ్ అనేది ఒక ఫంక్షన్, క్యాల్కులేటర్ అనేది ఫంక్షన్ నేమ్, క్యాల్కులేట్ అనేది. సో క్యాల్కులేట్ అనేది ఒక ఫంక్షన్ నేమ్ అయితే ఆపరేషన్ ఏమి ఇచ్చినాం, ఒక ఆపరేషన్ జరగాల, ఎక్స్ వై అనేది దాని యొక్క పారామీటర్స్ అనుకోండి. ఆపరేషన్ అంటే ఇక్కడ ఆడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అనేది ఒక ఆపరేషన్ ఇచ్చినాం. ఆ ఆపరేషన్ కింద మనకి ఏదైతే కావాలో అడిషన్ కావాలన్నప్పుడు ఎక్స్ ప్లస్ వై, సబ్ట్రాక్షన్ కానీ ఎక్స్ మైనస్ వై, మల్టిప్లికేషన్ కానీ ఎక్స్ స్టార్ వై, డివైడ్కి ఎక్స్ బై వై ఇచ్చారు కదా. ఏవైతే ఆపరేషన్ కింద అవి ఉన్నాయో అవి ఏంటంటే దాని యొక్క ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ని ఫాలో అయ్యి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు ఇది మనం ఎగ్జిక్యూట్ చేసి ఈ తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేసాం కదా, ఇక్కడ మనం మల్టిప్లికేషన్
ఇక్కడ రిజల్ట్ అనేది మనకి ఏదైతే రావడానికి మాత్రం వాడుకున్నాం అనమాట. డైరెక్ట్గా ఇవ్వచ్చు మనం, డైరెక్ట్ క్యాలిక్యులేటర్ అని ఇవ్వచ్చు, క్యాలిక్యులేటర్ అనేసి రిజల్ట్ అనేది ఒకటి ఇచ్చుకున్నాం. సో మీకు ఏమంటారు ఇప్పుడు యాడ్ అనేది కొడతా. ఓకే సార్, ఇప్పుడు ఇది కూడా వద్దు, ఎందుకు పెద్ద ఉంది కూడా అనుకుంటే ఇది కూడా తీసేయండి. మనకి ఏం కావాలా, ఇది ఒకటే కావాల్సింది. వచ్చేసింది. క్యాలిక్యులేట్ అనేది ఫంక్షన్ నేమ్ని మనం ఫంక్షన్ నేమ్తో మనం పైన ఉన్న ఫంక్షన్ని పిలుస్తున్నాం. ఇక్కడ ఆపరేషన్ ఇచ్చినాం, ఆపరేషన్ అనేది పారామీటర్ వల్ల ఆపరేషన్ ఉంది, ఆపరేషన్ ఇచ్చినాం. ఇప్పుడు ఇక్కడ ఆపరేషన్ లెట్స్ సబ్ట్రాక్షన్ అనుకోండి, సబ్ట్రాక్ట్ 10 5 అనేది వాల్యూస్ ఎక్స్కి, ఆ వాల్యూస్ వల్ల వచ్చేసింది. ఇక్కడ మనం ఇక్కడ సబ్ అని పెట్టుకోవచ్చు, సింపుల్ ఇచ్చుకోవచ్చు, సింపుల్గా చాలా సింపుల్గా ఇచ్చుకోవచ్చు. సబ్ అని ఇచ్చుకొని సబ్ట్రాక్ట్ అయిపోతుంది. ఒకవేళ మల్టిప్లికేషన్కి ఇంత నాకు ఇంత రాయాలనుకో అంటే మళ్ళీ రాసుకో, డివైడ్ కూడా నేను ఇంత రాయాలనుకో అంటే డివ్ రాసుకో. సో ఇప్పుడు డివిజన్ చేయాలనుకుంటున్నాం, డివ్ రాసుకో, అయిపోయింది. ఇక్కడ నువ్వు ఏదో పిలిచినావు, దీనికి ఇంకోటి కూడా మనం అప్పుడు చేసాం కదా, ఇది కూడా వస్తుంది, ఏదో అంటారు మర్చిపోయినా. ఇక్కడ లెట్స్ 100 10,000 వచ్చేసింది. సింపుల్గా ఓకే రైనా క్యాలిక్యులేటర్ 200 నేను మల్టిప్లై చేయాలనుకుంటా, మల్టిప్లై ఏముంది 0 2 8 చేస్తాను, 32 వచ్చేసింది. ఇంకా ఏమంటారు ర్యాండమ్ నెంబర్స్ వచ్చేసింది. ఎంత నెంబర్ అని ఇచ్చుకోండి, నీ ఇష్టం, నువ్వు ఫోన్లో ఇచ్చినా కూడా రాదు ఇంత నెంబర్, ఏమంటే ఈ పవర్ అట్లా వస్తుంది. ఇక్కడ అంత సింపుల్, నువ్వు ఏ నెంబర్ ఇస్తే నెంబర్ ఈజీగా ఒకే నిమిషం క్యాలిక్యులేటర్. ఇక్కడ మనం దీన్ని క్యాలిక్యులేటర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్యాలిక్యులేటర్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనం క్యాలిక్యులేటర్ రాసాం, క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ రాసాం. ఈ లైన్లో ఏం రాసాం మీకు తెలుసా, ఈ లైన్లో ఏం రాసాం మనం, డెఫ్ అనేది కీవర్డ్, ఫంక్షన్ నేమ్, ఇది ఫంక్షన్ నేమ్, ఇది పారామీటర్స్. ఆపరేషన్ అనేది ఎందుకు రాసాం, మనకు అడిషన్ సబ్ట్రాక్షన్ జరగాలి కాబట్టి. ఎక్స్ అనేది ఎందుకు రాసాం, మనకు వాల్యూస్ కావాలి కాబట్టి. వై అనేది ఎందుకు రాసాం, ఎక్స్ వై అనేది వాల్యూస్ కోసం రాసాం. ఆపరేషన్ అంటే ఏంటంటే ఈ ఆపరేషన్ ఏ ఆపరేషన్ జరగాలి దానికోసం రాసాం. ఇక్కడ యాడ్ ఉంది, ఆపరేషన్స్లో సబ్ట్రాక్షన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, డివిజన్ ఉంది. ఈ ఎక్స్ వై ఎందుకు రాసాం అంటే ఈడ ఎక్స్ వై ఎందుకు రాసామంటే మనం ఇక్కడ వాల్యూస్ ఇచ్చుకొని ఎక్స్ వై రాసాం. సో ఇఫ్ వాడుకున్నాం. ఇఫ్ మీకు తెలుసు కదా, ఇఫ్ అనేది ఏంది, డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఇఫ్ రాసుకున్నాం. ఆపరేషన్ ఈక్వల్ టు యాడ్ అయితే ఇక్కడ యాడ్ అయితే ఇక్కడ మనం యాడ్ రాసుకున్నాకో దీంట్లో రిజల్ట్ ప్రింట్లో యాడ్ అని వచ్చినాకో మనం ఆ యాడ్ పైకి పోతుంది. డబల్ ఈక్వల్ టు ఏముంది ఆడ యాడ్ ఉంది, ఈ రెండు యాడ్ అయితే మనం యాడ్ చేయాలి రా అని దానికి తెలుస్తుంది, సిస్టమ్ తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, దాంట్లో ఉండేది ఇది x + y అనేది ఫంక్షన్. కదా ఈ యాడ్లో ఏమి ఇచ్చిన నెంబర్స్ 10 + 5, ఈ 10 + 5 జరిగి 10 + 5 జరిగి మనకు అవుట్పుట్ వస్తుంది 15 అని. ఇప్పుడు లెట్ సైడ్ మల్టిప్లై అని రాసాం కదా, ఇది ఎందుకు రాసాం రా, ఎలీ ఫంక్షన్ ఈక్వల్ టు మల్టిప్లై అంటే ఈడ మల్టిప్లై అని రాసాం. ఈడ ప్రింట్లోకి వచ్చి రిజల్ట్లోకి వచ్చి మల్టిప్లై అని రాస్తే మల్టిప్లై పైకి పోతుంది. ఈడ ఫస్ట్ ఏడు చూసుకుంటారు, ఫస్ట్ ఏడు చేస్తారు. ఆపరేషన్ ఈక్వల్ టు మల్టిప్లై, మల్టిప్లై ఈక్వల్ టు యాడ్, రాంగ్, ఏడు చేయదు. మల్టిప్లై ఈక్వల్ సబ్ట్రాక్ట్, రాంగ్, ఇది మల్టిప్లై రెండు ఒకటి రాయి అని చెప్పి ఈడున్న ఫంక్షన్ చేస్తుంది స్టార్ ఈక్వల్ టు 5 అనేది. సో అప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది ఇక్కడ కింద. ఈ స్టార్ ఈ రెండు ఓకే అయినప్పుడు, ఈ రెండు సేమ్ అయినప్పుడు మల్టిప్లై కింద ఏముంటుంది, x స్టార్ y ఉంటుంది. ఆ y ఇక్కడ మనం ఎక్స్లో ఏమించి 10 ఇచ్చినాం, ఈ 10 అనేది x అయిపోతుంది, y అనేది ఈ 5 అనేది y అయిపోతుంది. అప్పుడు 10 × 5 అని చెప్పి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట, రిజల్ట్ వచ్చేసి. అంతే సింపుల్ క్యాల్కులేటర్ గురించి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాం. ఇంకొకటి కూడా చూద్దాం, రిటర్న్ వాల్యూస్కి. ఇక్కడ ఏముండదు, రిటర్న్ వాల్యూస్ అని సింపుల్, మనం ఇచ్చిన ఫంక్షన్ కానీ మనం ఇచ్చిన ఆపరేషన్ కానీ మనం ఇచ్చినది ఏదైతే ఉంటుందో ఆ వాల్యూస్ అన్నీ మనకు కరెక్ట్ వేలో రిటర్న్ కావడం దాన్ని రిటర్న్ వాల్యూస్ అంటారు. అంతే. ఇక్కడ డెఫినేషన్ ఇదంతా మీకు చెప్పిన ఇప్పుడు ఇంకా. సో ఇది ఒక ఫంక్షన్ నేమ్, వేరియబుల్ ఏమొచ్చే నెంబర్ ఇచ్చాను. ఇఫ్ ఇది కూడా ఏమంటే కండిషన్ రాసాం, ఇఫ్ నెంబర్ డివైడెడ్ బై 2 = 0 అంటే మనం ఇచ్చే నెంబరు 0 2తో డివిజిబుల్ అయ్యి 0 అవుతుంది. ఎప్పుడైతే 0 ఆన్సర్ వస్తుందో అది ఈవెన్ అని ఇచ్చాం, లేదంటే ఆడ్ అని ఇచ్చాం. సో ఇక్కడ మనం 143 అనేది ఇచ్చినాం. సో లెట్స్ ఇక్కడ 200 ఇద్దాం, ఇక్కడ 2155 2165 ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఇదంతా మన అవుట్పుట్ మంచిగా రావడానికంటే చూసేదానికి బాగుండదని రాసింది. ఇదంతా ఏమంటే సింపుల్, అంత అవసరం లేదు, కట్టమే చాలు. సో 200 ఈజ్ ఈవెన్, 265 ఈవెన్ కాదని ఇచ్చింది. ఎందుకు 200 అనేది 2తో డివిజిబుల్ అయ్యి ఆన్సర్ 0 వస్తుంది కాబట్టి ఇక్కడ 200 ఇస్తూ నేను ఈ 200 అనేది ఇటు పోతుంది నెంబర్ లైక్ 200 డివైడెడ్ బై 2 = 0 చేసుకొని మ్యాథ్ ఆపరేషన్స్తో, మ్యాథ్ ఫంక్షన్స్తో, ఇది ఏంది ఇన్బిల్డ్ మ్యాథ్ ఆపరేషన్ చేసుకొని ఆ ఆపరేషన్ నుంచి రిటర్న్ ఈవెన్ అని ఇస్తుంది. ఒకవేళ డివిజిబుల్ 0 అయితే 0తో డివిజిబుల్ అంటే 2తో డివిజిబుల్ అయ్యి 0 రాకపోతే ఆన్సర్ ఆడ్ అని వస్తుంది, ఆ 0 వస్తే ఈవెన్ అని వస్తుంది. ఇక్కడ 2165 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది, ఏదైనా 2తో డివిజిబుల్ అవుతుంది, కానీ అక్కడ వచ్చే ఆన్సర్ 0 వచ్చి ఉండదు. సో 0 రాకపోతే అది ఈవెన్ అని వచ్చి ఈవెన్ అని ఇస్తుంది. అంతే. ఇది ఏంది మనం ఏమంటారు ఫంక్షన్ కాల్. సో ఈ ఫంక్షన్ నేమ్తో ఈ నెంబర్ని కాల్ చేసాం అంటే ఇది పోతుంది, ఇది పోయిన తర్వాత ఇడికి వస్తుంది, నెంబర్లోకి వస్తుంది, ఇఫ్లోకి వస్తుంది. అంతే. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ 99M Academy ఛానల్ అండ్
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. కామెంట్ చేస్తే వెంటనే నేను ఏమంటారు మీకు రిప్లై ఇస్తాను. ఒకవేళ మీరు 99M అకాడమీ యూట్యూబ్ ఛానల్లో నేను కామెంట్ చేయలేను, నాకు సిగ్గు అనుకుంటే లింక్డ్ఇన్లో కామెంట్ చేయండి. లింక్డ్ఇన్లో ఎప్పుడైనా నేను ఏమంటారు అవైలబిలిటీ ఉంటా. ఒకవేళ లింక్డ్ఇన్ కూడా కాకపోతే నేను చేయలేనంటే లింక్డ్ఇన్లో కూడా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ కూడా మీకు ఏమంటారు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఎక్కడ ఏం డౌట్ ఉన్నా కూడా సింపుల్గా ఏదో ఒక దాంట్లో మీకు ఇన్స్టాగ్రామ్ కానీ, టెలిగ్రామ్ కానీ, 99M యూట్యూబ్లో కానీ, లేకపోతే లింక్డ్ఇన్లో కానీ, నా లింక్డ్ఇన్లో కానీ, ఈ 4 దాంట్లో మీరు నాకు దబదబా ఏమంటారు అడగండి, నేను చెప్పేస్తాను. ఈజీగా ఏమంటే కామెంట్ చేసేది మీకు అక్కడే ఏమంటారు రిప్లై ఇస్తాను. అంతే, సింపుల్. బాయ్.